అయితే సార్ సార్ ఫ్యామిలీ దగ్గరికి ఒకసారి మాట్లాడదాం. మనోడన్నారు కాబట్టి మీకెంతమంది పిల్లలు? నాకు వాళ్ళే ఒకే ఒక పాప అండి. ఒకే ఒక పాప. ఓకే. నేను బాబు వద్దనుకున్నాను. ఎందుకు? నాకు మగపిల్లలు ఇష్టం లేదండి. ఓహ్! ఎందుకంటే మా నాన్నని మేమే చూడలేకపోయాం. మా అక్కే బాగా చూస్తుంది. అప్పటికి మాకు సంపాదన లేవు, ఏమీ లేవు. హ్మ్. అప్పుడు నేను నిర్ణయించుకున్నాను. మంచి లాజిక్. ప్రతి మొగాడికి ఒక ఆడపిల్ల పుడితేనే వాడి లైఫ్ చివరి దశలో, అంతిమ దశలో చూసేది కూతురే, కొడుకు కాదు. కొడుకు ఒకవేళ కోటీశ్వరుడైతే ఆఫ్‌కోర్స్ చూడొచ్చండి. మధ్య తరగతి వాడైతే, మీ నాన్నకి ఒంట్లో బాగోపోతే హ్మ్. 2, 3 లక్షలు తీసుకెళ్ళి ఆపరేషన్ చేస్తావా? మేమేమైపోలేరా? హ్మ్. రోడ్డు మీద పడిపోలే? అని అని పెళ్ళాం గొడవ పెడుతుంది. ఇటు పెళ్ళానికి సపోర్ట్ చేయాలా? అటు తండ్రికి సపోర్ట్ చేయాలా? సందిగ్ధావస్థలో మధ్యలో ఉండిపోతాడు. హ్మ్. అలాంటి విపత్కర పరిస్థితులు ఏ తండ్రికి రాకూడదు. కూతురికి రావంటారా? ఎట్టి పరిస్థితులు రావు. హ్మ్. ఆడపిల్లని మీరు పెంచి ఇలా పెంచితే రేపన్న రోజున మీకేదైనా క్లిష్ట పరిస్థితి వస్తే వచ్చి కాపాడేది ఆడపిల్లే. మగపిల్లాడు వస్తాడనుకోవడం మూర్ఖత్వం. ఎంచేతనంటే హ్మ్. ప్రతి మనిషి తన భార్యకి అణిగి అది ఒదిగి ఉండాలి. ఉండకపోతే తను రచ్చ చేస్తే ఇప్పుడు నవేడేస్ కోర్టులు ఏం చేస్తున్నాయండి? ప్రతి దానికి ఆడవాళ్ళకే సపోర్ట్. కరెక్ట్. ఆడు గబుక్కుని ఇలా చెయ్యెత్తి అయ్య బాబోయ్ నన్ను కొట్టేసాడండి అని పోలీస్ కేసు పెడితే ఆడిని తీసుకెళ్ళి లోపల వేస్తున్నారు. కొట్టేయడా లేదా ఇవన్నీ వితర్కం అనవసరం. హ్మ్. ఆడవాళ్ళకి అంత పవర్ ఉంది. అందు గురించి మొగాడు కావాలా, ఆడపిల్ల కావాలంటే నాకు ఆడపిల్లే. వెంటనే ఆపరేషన్ చేసామన్నాను. మళ్ళీ మగోడు వచ్చేస్తాడు బయటికి. హ్మ్. ఆడు నా బుర్రపాతలు కొడతాడేమో. వద్దు, నాకు ఆడపిల్లే చాలు. అదే కొడుకు, అదే కూతురు. అది నా యొక్క ఆలోచన.